మీ దంపతులిద్దరూ లేచి నిలబడి పెద్ద దంపతులకు ఎదురుగా ఉండి, అమ్మా మీరు కొంగు జాపి మాతా సంతాన భిక్ష అని అడగండి. మీరిరువురు స్వస్తి అంటూ పిల్లాన్ని ఒళ్ళో వేయండి. ఏంటి బావా మనకి కర్మ? వాడి భవిష్యత్ కోసం మనకి తప్పదు. త్వరగా కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. నేను అలా అడగలేను, నా వల్ల కాదు. మళ్ళీ మొదటికొచ్చావంటే? సావిత్రి, తను బాధపడ్డానికి కారణం ఉంది. తనని ఇప్పుడేమి అనకు. కాస్త నిదానంగా చెప్పు సావిత్రి. ఏ జన్మ పాపం కాకపోతే ఇలా ఈ ముష్టేంటి? స్వర్ణ, వంశాచారం అన్న తర్వాత ఇలా అర్థాలు తీయడం, బాధపడటం అర్థం లేని పని. అర్థం ఉందో లేదో నా మనసుకు తెలుసు. ప్లీజ్ అక్క, నా బాధను అర్థం చేసుకో. అంతేగాని తప్పని మాత్రం అనుకో. స్వర్ణ, మనలో మనమేగా, ఎందుకు అలా బాధపడతావు? రేపు నీ కొడుకుతో నువ్వు కూడా ఈ కార్యక్రమం చేయించాలిగా. అప్పుడు గాని నేను అర్థం కాను. నేనా? ఈ సాంప్రదాయానికి ఈ తరంతోనే ఫుల్ స్టాప్ పెట్టిస్తా. స్వర్ణ, కానీ అమ్మా, దుర్ముహూర్తం వస్తుందంటున్నారు పంతులు గారు. పిల్లగాడి కోసమే కదా. అమ్మా అట్టే సమయం లేదు, త్వరగా తీసుకోండి. కానివ్వండి. బాబుని చూడు, వాడి కోసం అడుగు స్వర్ణ. నేను అంటాను నీకోసం. నా వల్ల కాదు బావా, అడగలేను. నా కొడుకు నేను భిక్ష అడగలేను. అడుగు స్వర్ణ. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. బిడ్డే దూరమై మోడై మిగిలయి తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన
తల్లి కొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష చెప్పమ్మ నువ్వు పార్వతి అమ్మంటే ఓ భారతి మాతా సంతాన భిక్షాన్ దేహి. మాత సంతాన సంతానం భిక్షాన్ దేహి. భిక్ష దేహి. స్వస్తి. దంపతులు ఇరువురు అక్షతలు వేసి ఆశీర్వదించండి. చిరంజీవి వచ్చి దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ఏం రాధాకృష్ణ, భాగీరథత్త నామకరణం డోలోత్సవం అని చాలా అడవుడి పడుతున్నారు. అంతా సందడి సందడిగా ఉందత్త. చూడు ఇదే మంచి సమయం. అవకాశం రాగానే నువ్వు ఓ పని చేయి. చెప్పండి అత్త. ఎవరికంటా పడకుండా ఓకే, నేను చెప్పింది చెయ్యి. ఆ? ఏం బుర్రత్త, పొలిటీషియన్ అనిపించుకుని వస్తా నువ్వు. నీ బ్రెయిన్ సూపరో సుప్రీమో. నీ ఐడియా ఎదిరింది బొమ్మ. ఈ దెబ్బతో మంగమ్మ మైండే కాదు, టోటల్ ఫ్యామిలీ మైండ్ బ్లాక్ అయిపోద్దంటే నమ్ము. ఈ ఆలోచన వెనకున్న రహస్యం అదేనా మా సీక్రెట్ ఆఫ్. చాలే ఆపు. ఇంత గొప్ప ఐడియా ఇచ్చాక పోవడం కూడా ఉండలేకపోతున్నానమ్మా. బూరలోదడం ఆపి ముందు పని మీద ఛాసి పెట్టు. అలాగత్తా, నువ్వు చెప్పినట్టు ఆడ కళ్ళు కప్పి దాగుడు మూతలు ఆడతా. ఇన్నాడా ఇంటి అంతే సంగతులు. నా శ్రాద్ధ కర్మలు ఈ ఊళ్ళోనే. దానం కోసం ఆశపడితే దహన సంస్కారం దక్కేలాగుంది. ఏం రాధాకృష్ణ, ఆ ఊ అని ఏమీ అనవేంటి? ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అత్తయ్యతో. ఇక్కడ శుభకార్యం శ్రీవారి బ్రహ్మోత్సవం లెవెల్లో జరుగుతుంది. రావే, చూడటానికి మళ్ళీ మళ్ళాంటి వాడికి ఇలాంటి అవకాశం రాదు. చూసి తరించొచ్చు. రాయే అంటనా. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? నిజంగా అత్తయ్య గారితోనేనా? డౌట్ ఉంటే మాట్లాడండి పెద్ద అబ్బాయి గారు. ఏయ్, నేను రమ్మనే కదా పిలిచాను. ఇదిగో మీ అల్లరి గారితో మాట్లాడు. మాట్లాడు బాబు. అవసరం లేదులే, మాట్లాడు. వీలైతే రమ్మను. అట్టకి థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్. ఏమిట్రా సంబంధం లేని వాగుడంతా వాగుతున్నావు? నేను రావడం ఏంటి? ఎవరికి రా నేను అత్తయ్యని? క్షమించత్త. పానకంలో పుడకలాగా రఘురంగడు వచ్చాడు. ఇన్నాడేమో అనుకున్నా, గుండె అరికాలు దాకా జారిపోయింది. ఇక నా బతుకు బస్ స్టాండ్ అనుకున్నా, కానీ ఇలా ఎవరితో మాట్లాడుతున్నా అన్నాడత్త.
మా ఆవిడని అర్థం వేసేసా. సరే సరే, నేను చెప్పింది గుర్తుందిగా, అలా చెయ్యి. అలాగే చేస్తా. క్యాష్ అందుకుంటా, శబాస్ రాధాకృష్ణ అనిపించుకుంటా. ఆ మంగమ్మ కన్నీడు తెచ్చి నీ కాళ్ళు అడుగుతా. మీరిచ్చే డబ్బు కళ్ళకు అద్దుకుని సంచుల్లో సర్దుకుంటా. అత్తయ్య బై. ఇప్పుడు చూపించాలి మన ఇల నిజం. నా పవర్ ఏంటో, నా కుట్ర ఏంటో, నా కుతంత్రం ఏంటో ఇప్పుడు నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. స్వర్ణ, ఏంటి ఇది? అంతా సవ్యంగా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? స్వర్ణ, నామకరణ కార్యక్రమం ఉందే, ఇప్పుడు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? స్వర్ణ, వాడి క్షేమం కోరే కదా అదంతా చేసింది. కాసేపు నన్ను అందరూ ప్రశాంతంగా ఉండనివ్వండి, వెళ్ళండి. భగత్తా, అమరావతిలో ఎకరానికి అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. అక్కడికి వెళ్ళాలి కదే. వస్తాను తల్లి, వస్తాను. మీకు మీ ఆరాటాలు ఆర్భాటాలే కానీ నా బాధ అర్థం చేసుకోరే. కాస్త నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి. ఇదిగో, నిన్ను నమ్మి పిల్లాన్ని తీసుకొచ్చా. థ్యాంక్స్. ఈ విషయం మంగమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఏం పర్లేదు, నేనున్నాగా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాకు డబ్బులు ఇవ్వు. ఇప్పుడే ఇస్తా. ఎప్పుడు? 5 నిమిషాలు ఇక్కడ ఉండి ఈ పిల్లని మాయం చేసి వచ్చేస్తా. స్వర్ణ, లేచి కాస్త మొహం కడుకో. అక్క ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. 10 నిమిషాలు నన్ను వదిలేయండి. బాబేడి, బాబు ఏడక్క, ఏడు విడు. ఇక్కడే ఉండాలిగా. ఇంతలో ఎలా మాయమయ్యాడు? ఎవరైనా ఎత్తికెళ్లారేమోనే. అమ్మా, నా బుజ్జిగాడు. ఏడోకే, వెతుకుదాం. ఏడోకో. బయటకెళ్ళి చూద్దాం రండి. పదవే వెళ్ళి చూద్దాం. రారా నా అమరావతి పొలమా, నా బంగారు కొండ. అమ్మమ్మ గారు, ఏమిటి బయలుదేరారా? పిల్లాన్ని రెడీ చేశారా? బాబు కనిపించడం లేదు. పిల్లాడు ఎడిపోతాడే. ఎవరైనా ఎత్తుకుపోయారా ఏమిటి? ఏమండి, అర్జెంటుగా ఎస్పీ గారికి ఫోన్ చేయండి. అలాగే. తలో దారి వెతకండి, వెతకండి రా. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కూడా వెతికొస్తాను. అలాగే.
అమ్మో, సీత తన్నే. ఏం చేయాలప్పా? బాబాయ్ ఇటే వచ్చాడు కదా, ఎటెళ్ళాడు? ఏంటమ్మా సీత ఎక్కడున్నావు? బాబాయ్ నువ్వు ఇందాక ఇటు వెళ్ళావా? నేనా? లేదమ్మా. ఏమైందమ్మా? అమ్మా బయలుదేరిపోయారా? బాబాయ్ బుజ్జిగడి కనిపించడం లేదు బాబాయ్. ఆ? బుజ్జిగాడు కనబట్టలేదా? అయ్యో బాబు! అమ్మా పదమ్మా వెతుకుదాం. బాబాయ్ నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు. ఎక్కడున్నావు నా బంగారు కొట్ట, నా వజ్రాలు కాని బాబు? బాబు బాబు ఏయ్ బాబు నీ పక్కన పడుకోబెట్టుకున్నావేంటి? హా? బాబు ఏంటి తల్లి నా దగ్గర ఉండడం ఏంటమ్మా? నేను గుడ్డోడిని. నా కొడుకు ఈడ కూర్చోబెట్టి వెళ్ళాడమ్మా. ఇది ఖచ్చితంగా బాబాయ్ పనే చెప్తాను. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు! అమ్మో మన కూడా లెడ్జితో మన మీద డౌట్ వస్తుంది. బాబు దొరికావా నాయనా? అమ్మమ్మ గారు ఏడి నా బంగారు తండ్రి, ఎక్కడ దొరికాడే నీకు వీడు? ఆ? అరెడ్డి నాన్న, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు అమ్మా? ఎవడే ఎవడే వీడిని తీసుకెళ్ళింది? అమ్మమ్మ గారు, వాడిని తీసుకురా, వాడు అంతా తెలుస్తాను. అమ్మమ్మ గారు అది బాబు నీ పక్కన పడుకోబెట్టుకున్నావేంటి? నేను గుడ్డోడిని. నా కొడుకు ఈడ కూర్చోబెట్టి వెళ్ళాడమ్మా.